పార్టీగా టీడీపీని ఓన్ చేసుకుంటుంది. దానికి ఉన్న హిస్టారికల్ కాంటెక్స్ట్ నేను చెప్పాను. అప్పటిదాకా కాంగ్రెస్ పాలనలో రెడ్డిస్ డామినేట్ చేయడము, కాంగ్రెస్ పాలనలో కమ్మాస్కు పొలిటికల్ గుర్తింపు లేకపోవడం, ఆర్థికంగా బలమైన సామాజిక వర్గం అయి కూడా అదొక కారణమైంది. అందుకే మీకు రంగా హత్య కూడా కులం రంగు పులుముకుంది. ఇప్పుడు ఎక్కడుంది? రంగా కొడుకోము వైసీపీలో ఉన్నాడు, మీకు రంగా కొడుకోము టీడీపీలో ఉన్నాడు, మీకు దేవినేని అవినాశమో వైసీపీలో ఉన్నాడు. సో ఎక్కడమైంది మరి కమ్మ కాపు గొడవ? సో కమ్మ నాయకుడు పోయేమో వైసీపీలో ఉంటాడు, కాపు నాయకుడు పోయి టీడీపీలో ఉంటాడు. కానీ ఆ రోజుల్లో మీకు కొన్ని దశాబ్దాల పాటు రంగా హత్య కమ్మ కాపు వివాదంగా కూడా మనం మారింది కదా. సో అందువల్ల ఈవెన్ గుంటూరు ఈ ప్రాంతంలో కమ్మల ఆస్తులపై కూడా దాడులు జరిగాయి రంగా హత్య నేపథ్యంలో. సో ఇవన్నీ కూడా మనకు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఎడదిరిగది కులం వైపుగా వెళ్తూ ఉంటుంది. ఇక రెడ్డిస్లో 70%, 60% జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తారు. క్రిస్టియన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి మావాడు అనే భావన ఉంది మీకు. అందులో ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు తెలంగాణలో లేని ట్రెండ్, దళితుల్లో క్రిస్టియానిటీ పెనట్రేషన్ చాలా ఎక్కువ. వాళ్ళు అఫీషియల్గా హిందూస్ కానీ ప్రాక్టీస్ క్రిస్టియన్స్గా ఉంటారు. మీ గ్రామాల్లో కూడా చర్చిలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ బ్రిటిష్ ఇండియాలో ఉంది కనుక ఆంధ్రప్రదేశ్, తెలంగాణమో మీకు నైజాం పాలనలో ఉండడం వల్ల క్రిస్టియానిటీ పెనట్రేషన్ కూడా ఎక్కువ. ఇప్పుడు మీకు మాలా కమ్యూనిటీలో తీసుకోండి, గణనీయంగా క్రిస్టియానిటీ ఉంటారు. సో అందువల్ల ఈ డైమెన్షన్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సో అందువల్ల కమ్మాస్ ఒకవైపు, రెడ్డిస్ ఒకవైపు రాజకీయంగా పొలరైజ్ అయ్యి సమాజాన్ని పొలరైజ్ చేసి రాజకీయ పార్టీలు కూడా తమ అవసరాల కొరకు ఈ ట్రెండ్ను ప్రోత్సహించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీకు జగన్మోహన్ రెడ్డి కమ్మ పేరు పెట్టి తిట్టిన సందర్భాలు ఉన్నాయి. అమరావతిని కమ్మల రాజధాని అని వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. మీకు పవన్ కళ్యాణ్, లోకేష్లు జగన్ రెడ్డి అని గట్టిగా ఆ రెడ్డి అన్న పదాన్ని గట్టిగా నొక్కి చెప్పి మాట్లాడతారు. మీరు చూడండి, జగన్ అన్నది జగన్ రెడ్డి అంటారు. మీరు గమనించండి. నారా లోకేష్ యువగలం ఉపన్యాసాలు చూడండి, పవన్ కళ్యాణ్ చూడండి, జగన్ రెడ్డి అని ఒత్తి చెప్తారు. ఎందుకు? సో ఆ రకంగా వాళ్ళు రెడ్డి అనే ఒక డైమెన్షన్ వాళ్ళు చెప్తుంటారు. సో ఆ టీడీపీలో రెడ్డి లేరా? టీడీపీలో కూడా బోళ్ళు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బోళ్ళు మీద రెడ్లు ఉన్నారు కదా టీడీపీలో. అయినా కూడా ఆ కాస్ట్ పోలరైజేషన్ క్లియర్గా కనబడుతుంది. మళ్ళీ ఎవరినోరు అటాక్ చేసుకోవాలనుకున్నా తమ కులాలతోనే అటాక్ చేస్తారు. చంద్రబాబు నాయుడు కొడాలి నాని తిడతాడు, పవన్ కళ్యాణ్ పేర్ని నాని తిడతాడు, మీకు అంబటి రాంబాబు తిడతాడు. ఇంత కుళ్ళిపోయిన రాజకీయం ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. సో అందులో సహజంగానే ఇంకొక డైమెన్షన్ సునీల్ కుమార్ చెప్పిన డైమెన్షన్, మరి కమ్మారెడ్లకు అనుకూలంగా కాపులు ఎంతకాలం ఉండాలి, దళితులు ఎంతకాలం ఉండాలి. ఇప్పుడు దళితు ఈ సెక్షను మాకు రాజ్యాధికారం అవసరం లేదా అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. ఇది సమాజంలోనే ఉన్న ట్రెండ్ కనుక దాన్ని కొత్తగా పొలిటికల్ స్టార్టప్ పెట్టాలనుకున్న వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు కదా. బహుశా నాకు తెలిసినంత వరకు సునీల్ కుమార్ కూడా ఎన్నికల లోపల ఏదో ఒక రాజకీయ రూపాన్ని సంతరించుకుంటారు. ఆయన సొంతగా పార్టీ పెట్టుకుంటాడా లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరుతాడా తెలియదు. ఎందుకంటే ఆయన ఇప్పటికే ఆఫీసర్గా ఉంటూనే తన సామాజిక వర్గాన్ని ఆర్గనైజ్ చేస్తూ రకరకాల సంఘాలు పెడుతూ అంబేద్కర్ రైట్ సంఘాలు పెడుతూ ఈ వ్యవహారం నడుపుతున్నాడు. అందుకే కదా ఇప్పుడు ఆ మీటింగ్ కూడా అదే కదా. సో అందువల్ల తన సామాజిక వర్గంలో తాను నాయకుడు కావాలనే ఒక ప్రయత్నం. ఎందుకంటే పొలిటికల్ లీడర్ అయితే మిగతా వివాదాలన్నీ ఈజీగా అటాక్ పరిష్కరించుకోవచ్చు. సో అందువల్ల తనపై టీడీపీ ప్రభుత్వము, రఘురామకృష్ణరాజు ఇవన్నీ కూడా ఆయన తన ఆయుధాలుగా మలుచుకుంటాడు. అందులో భాగమే ఇప్పుడు ఈ వ్యాఖ్య చేయడం. అందువల్ల కాపులు దళితులు ఏకమైతే అనే కాంబినేషన్ తేవడం వల్ల ఒక న్యూ పొలిటికల్ కాన్ఫిగరేషన్కు స్కోప్ ఉంది అని. అందుకే మీకు ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఒక 20-25% టీడీపీకి వైసీపీకి సంబంధం లేని ఓటర్ ఉంటాడు. కాపు ఓటు అటు ఇటు డ్రిఫ్ట్ అవుతూ ఉంటుంది. 2009లో ప్రజారాజ్యానికి అనుకూలంగా పడింది. 2014లో చిరంజీవి ప్రజారాజ్యాన్ని మూసేయడము, రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీ వైపుగా కాపు ఓటు షిఫ్ట్ అయింది. పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ కూటమిలో ఉండడము. 2019లో అనేక రకాల విషయాల మీద కాపు రిజర్వేషన్ల సమస్య కావచ్చు, ముద్రగడ వ్యవహారం కావచ్చు, 2019కి వచ్చారు కాపు ఓటు వైసీపీకి షిఫ్ట్ అయింది. మీరు ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో ఆంధ్ర పాలిటిక్స్ అని ఆంధ్ర ఎలక్షన్స్ అని కొట్టండి, దీనిపైన రీసెర్చ్ ఆర్టికల్స్ కూడా ఉంటాయి ఎలా కాపు ఓటు డ్రిఫ్ట్ అయింది అని. సో 2024కి వచ్చే వరకు మళ్ళీ పవన్ కళ్యాణ్ టీడీపీ కలవడము, చంద్రబాబు నాయుడు కలవడం వల్ల
పెద్ద ఎత్తున ఒక అన్నేచురల్ సోషల్ కన్సాలిడేషన్, ఒక అసహజమైన సామాజిక సమీకరణ మీకు చూసాం. అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కమ్మా కాపు అలైన్మెంట్. ఇది చాలా బలంగా ఉంది, ఇప్పటికీ బలంగా ఉంది, ఈవెన్ టుడే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా. సో దానివల్లనే మీకు టీడీపీ జనసేనల మధ్య భారీగా ఓట్ ట్రాన్స్ఫర్ కూడా అయింది. అందువల్ల ఇప్పుడు కూటమిని అన్స్టేబుల్ చేయాలి అనుకునే ఎవరైనా వేసే ఎత్తుగడ ఏంటంటే కాపు ఓటును ఈ కూటమి నుంచి దూరం చేయాలి, ముఖ్యంగా టీడీపీ నుంచి దూరం చేయాలి, కాపు కమ్మ ఓటర్లను విడగొట్టాలన్నది ప్రత్యర్థుల రాజకీయ వ్యూహం అయి ఉంటుంది. ఎందుకు యాంటీ కమ్మ పొలిటికల్ కన్సాలిడేషన్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహం కదా. అందుకే ఆయన కమ్మాస్ పైన ప్రత్యేకంగా అటాక్ చేశాడు. ఏంటి ఆయన పార్టీలో కమ్మాస్ లేరా? కమ్మాస్ ఉండొచ్చు, అది వ్యక్తులుగా కాదు. ఆడ ఇష్యూ ఏంటంటే కమ్మాస్కు వ్యతిరేకంగా మిగతా కాస్ట్లను కనుక యునైట్ చేస్తే తనకు ప్రయోజనం దక్కుతుందని జగన్ వ్యూహాత్మకంగా కమ్మాస్ని అటాక్ చేయడం, మీకు అమరావతిని కమ్మ రాజధానిగా చెప్పడం, ఇవన్నీ కూడా దాంట్లో భాగం. సో దానికి కౌంటర్గా కమ్మ కాపుల్ని కలిపాడు చంద్రబాబు నాయుడు. సో దాన్ని విడగొట్టాలన్నది ఇప్పుడు ప్రత్యర్థుల వ్యూహం. విడగొట్టాలన్న దానికి ఎన్నికల ముందు నుంచి కూడా ప్రయత్నం జరిగింది. ముద్రగడ్డ రూపంలో, అరుణావర జోగయ్య రూపంలో పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టింది, కాపుల ఓట్లు తీసుకెళ్ళి మీరు కమ్మల పడుతారా, సో మీరు కాపులకు అన్యాయం చేస్తున్నారు, 70 సీట్లు అడగండి అని రెచ్చగొట్టిన సందర్భం చూసాం. వాళ్ళు రెచ్చగొట్టి ఎక్కడ తేలారు? మళ్ళీ వైసీపీలో తేలారు. వాళ్ళు తేలక ముందు నుంచి చెప్తున్నారు మీరు వైసీపీలో తేలుతారు చూడండి అని. మీరు ముద్రగడ వైసీపీలో చేరాడు, ముద్రగడ పద్మనాభరెడ్డి అయ్యాడు, తర్వాత మీకు అరుణామజోగయ్య కొడుకు వైసీపీలో తేలాడు. నేను ఆ రోజుల్లో చెప్పాను, మన ప్రోగ్రాంలో చెప్పాను, ఇదంతా వైసీపీ రాజకీయ వ్యూహం మీరు చూడండి అని. సో పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతూ వచ్చారు. సో ఇలా కాస్ట్ క్యాలిక్యులస్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎలా పనిచేస్తుందన్న దానికి కారణం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు లేటెస్ట్ సర్వేస్ కూడా బట్టి చూస్తే ఈ రోజు ఎలక్షన్ జరిగిన ఒక 40% ఓటింగ్ వైసీపీ వెనకాల ఇంకా నిలబడుతోంది. అది ఇంత ఓడిపోయాక, కూటమి నుంచి ఇంత దాడయ్యాక కూడా తన 40% ఓటింగ్ను జగన్మోహన్ రెడ్డి నిలుపుకోగలుగుతున్నాడు. కానీ క్లియర్గా టీడీపీ జనసేన కలవడము, కమ్మ కాపు సోషల్ కోయలీషను, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల కలయిక వల్ల ఈనాటికి కూడా కూటమికి 50% ఓటింగ్ ఉంది. అంటే ఒక 10% డిఫరెన్స్ ఇప్పటికీ ఉంది. సో ఈ రోజు ఎన్నికలు జరిగితే ఏదో కూటమి ఓడిపోతుంది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పతనం అవుతుంది అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, కానీ అది నిజం కాదు. సో అందువల్ల రేపు రాబోయే కాలంలో రాజకీయ మార్పు రావాలి అంటే, రాజకీయ పరిస్థితుల్లో మార్పు రావాలంటే అనివార్యమైంది ఏంటంటే కూటమి ప్రత్యర్థులకు కమ్మ కాపు డివిజన్ తీసుకురావడం. సో అందువల్ల ఇవాళ సునీల్ కుమార్ కూడా అందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు అని. బహుశా ఆయన సొంతగా పార్టీ పెట్టాలని ఆకాంక్ష ఉండొచ్చు, పొలిటికల్ స్టార్టప్ లాగా తానెందుకు పార్టీ పెట్టకూడదని. లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనకరంగా ఉండేలా ఆ కమ్మ కాపులను డివైడ్ చేయాలన్న రాజకీయ వ్యూహం ఉండొచ్చు. డివైడ్ చేస్తానికి కాపులందరినీ మీరు వైసీపీ కోటే అనలేడు కనుక కాపులందరినీ దళితులు ఏకమైతే న్యూ సోషల్ కోalition ఫామ్ అవుతుంది అని. సో అందువల్ల ఇది నార్త్ ఇండియాలో మనం చాలాసార్లు చూసాం. ఇప్పుడు ఎప్పుడైతే యాదవ్ ఫినామినా వచ్చిందో మండల్ పాలిటిక్స్ అనంతరం ఉత్తరప్రదేశ్, బీహార్లో బీజేపీ ఏం చేసింది, నాన్ యాదవ్ ఓబీసీలను అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టింది. అందులో బీహార్లో నితీష్ కుమార్ అందుకు ఒక ఆయుధంగా వాడుకుంది. మాయావతి ఫినామినాను ఎప్పుడైతే దళిత్ కాన్షియస్నెస్ పెంచిందో, ఆమె చమర్ దళిత్ కనుక నాన్ చమర్ కాస్ట్లను బీజేపీ పోగు చేయడం మొదలుపెట్టింది. అప్పర్ కాస్ట్ ఎలాగూ బీజేపీతో ఉంది. సో ఇలా రాజకీయాల్లో నార్త్ ఇండియాలో చూసాం కులం ఏ రకమైన ప్రభావం భయంకరంగా చూపుతుంది అని. సో అది ఇప్పటికీ కూడా చూడండి, నితీష్ కుమార్కు ఇంత వ్యతిరేకత ఉన్నా కూడా ఎందుకంత పొలిటికల్గా రెలవెంట్ ఉన్నాడు. 36% బీహార్ పాపులేషన్లో మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్, ఆ సెక్షన్ ఇప్పటికీ నితీష్ కుమార్ వెనకాలుంది. అందువల్ల పర్ఫార్మెన్స్ను బట్టి ఇతర ఓటర్లు మారుతారు, అంటే ప్రభుత్వ పనితీరుని బట్టి. కులం ఆధారంగా ఉన్న ఓటు మారదు కదా, నువ్వు పని చేసినా పని చేయకపోయినా నీ కులం వాళ్ళు కోటేస్తుంటారు. అందువల్ల రాజకీయ నాయకులు కులాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటుంటారు. సో అందులో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దళిత్ ఓట్ అట్రాక్ట్ చేసేటప్పుడు దళిత్ ఓటర్లు ఏ రకంగా డిఫరెన్స్ తేవాలి, కొన్నిసార్లు జెన్యూన్ ఇష్యూ పైన కూడా డివిజన్ తేవచ్చు, కొన్నిసార్లు కృత్రిమంగా కూడా ఇష్యూస్ క్రియేట్ కావచ్చు. ఇప్పుడు ముస్లిం సమాజం అంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉంది కనుక బీజేపీ ఏం చేస్తుంది, దాంట్లో పాస్మండా ముస్లిమ్స్ అని తీసుకొచ్చింది. అంటే పాస్మండా ముస్లిమ్స్ 70% వాళ్ళే, అంటే వెనకబడిన ముస్లింలు. సో ఇలా ప్రతి కమిటీ దళిత్ ఓట్ అంతా ఒకవైపు ఉండకుండా మాలా మాదిగా డివిజన్ వచ్చింది. అఫ్ కోర్స్ దాని ఒక ఇష్యూ కూడా ఎస్సీ వర్గీకరణ ఒక జెన్యూన్ ఇష్యూ ఉండడం కూడా
ఉపయోగపడ్డది. సో అలా మీకు అంటే ఇష్యూ జెన్యున్ ఇష్యూ ఉండొచ్చు, లేదా ఆర్టిఫిషియల్ క్రియేటెడ్ ఇష్యూ ఉండొచ్చు. రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే ఒక కాస్ట్ కన్సాలిడేషన్ డివైడ్ చేస్తానికి ఎత్తుగడగా వ్యూహాత్మకంగా చేస్తాయి.